హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇన్స్టెంట్ మల్టీగ్రెయిన్ దోశ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది నేను దోశ పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసి పెట్టాను. దాన్ని కొంచెం కాస్తంత మిగిలింది. దాంతోపాటు పిల్లలు నైట్ పూట జొన్న రొట్టె అలా తినరు కాబట్టి నేను వాళ్ళకి మల్టీగ్రెయిన్ టైప్ దోశ ఇన్స్టెంట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. మల్టీగ్రెయిన్ అంటే అన్ని జొన్నలు, రాగులు, మనకు కావాల్సిన మిల్లెట్స్ అన్ని వేసి నానబెట్టి చేసి ప్రాసెస్ టైం పడుతుంది. కాబట్టి నేను ఇన్స్టెంట్గా పిల్లలకి ప్రోటీన్గా ఇవ్వాలి అనుకుంటే నేను ఇలా అని ట్రై చేస్తున్నాను. ఇందులో 1 కప్ ఆఫ్ జొన్న పిండి అండ్ ఇందులో పచ్చ జొన్నలు అండ్ తెల్ల జొన్నలు, ఇంకా 1 కప్ ఆఫ్ రాగి పిండి. ఇది మ్యాక్సిమం ఒక 8 మెంబర్స్ తినేంత క్వాంటిటీ అండి. ఈ రెండు ఇందులో వేసి కాస్తంత దోశ పిండిలో జొన్న పిండి, రాగి పిండి అండ్ కొంచెం సాల్ట్ ఇలా వేసి మిక్స్ చేయండి. అది కాస్త మీకు కొంచెం కడక్ దోశ టైప్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం థిక్నెస్గా మిక్స్ చేయాలి. ఇందులో కాస్తంత వాటర్ పోసి మిక్స్ చేయడం. ఇందులో ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఒక 10-15 మినిట్స్ మనము క్యాప్ చేసి పెట్టాలి. హలో ఫ్రెండ్స్, ఇది ఒక 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. నేను ఇలాంటి దోశ వేసేటప్పుడు ఇలాంటి మందపాటి పెంకని మనము వేసుకుంటే దోశ అనేది మన బండి పైన ఎలా అయితే ఉంటుందో కడక్ దోశ అలా వస్తుంది. ఇలాంటి ప్యాన్లలో అయితే, నాన్ స్టిక్లలో అయితే రాదు. నాన్ స్టిక్లలో అవి మంచి క్వాలిటీ ఇలా మందపాటి ఇది ఉంటే కనుక వస్తుంది. నేనైతే ఇది ఇప్పుడు ఇలా వేస్తే దోశ రాదు. కాబట్టి ఇలాంటి నైఫ్ షార్ప్ ఉన్నది తీసుకొని దీనిపైన ఇలా రబ్ చేయాలి. ఎందుకంటే దోశ సాఫ్ట్నెస్గా వస్తుంది. ఇప్పుడు పెంక హీట్ అయింది. నేను దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఇట్లా పోసిన తర్వాత మళ్ళీ ఇలా రబ్ చేయాలి. కొంచెం ఆయిల్ అప్లై చేయడం వల్ల దోశ అనేది నీట్గా సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ ఇలా వేయాలి. వాటర్ ఇలా వేసాక ఇలా మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇలా చేయాలి. ఎందుకంటే వాటర్ పోసినాం కదా, తర్వాత ఇలా చేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఇలా 2 టైమ్స్ చేయాలి. ఎందుకంటే హెవీ వేడి అన్నం కొంచెం ఇలా పిండి తీసుకొని ఇలా వేసి దోశ అనేది ఇలా వేయాలి. ఇలా దోశ పైన నేను కొంచెం పిల్లలకి ఇలా నెయ్యి, ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఇలా నెయ్యి వేసి కొంచెం, ఇది వెల్లుల్లి కారం అండి, నేను ఇది మా అత్తమ్మ గారు చేస్తారు. ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దోశ ప్రిపేర్ అయిపోయిందండి. దోశ అనేది ఇలా రోల్ చేసుకొని, నేనైతే దోశ అండ్ టమాటా పచ్చడి, ఇంకొక దోశ వేస్తున్నానండి. ఫస్ట్ దోశ కాబట్టి అది కొంచెం సరిగా రాలేదు. ఇప్పుడు మనం సెకండ్ దోశ వేస్తున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. వేసాక ఇలా కొంచెం నెయ్యి వేసుకొని, ఇందులో ఇది మేము వెల్లుల్లి కారం అండి, ఇది కాస్త వేసి ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టాను.
మా పిల్లలు ఇష్టంగా తినాలని చెప్పి ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసి ఇచ్చాను.